మన ఎగ్ సిరీస్లో 5. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఎలాంటి చింతపండు నానబెట్టే పని లేకుండా, ఎగ్స్ ఉడకబెట్టే పని లేకుండా చేసే ఎగ్ పులుసు. దీనికోసం ఒక కడాయి తీసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం ముల్లాకు, కొంచెం మెంతి కూర, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీనిలోకి పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై కానిచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసిన దానిలోకి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ ఉల్లిపాయలన్నింటినీ బాగా మగ్గనివ్వాలి. వేసిన వాటర్ అన్నీ బాగా బాయిల్ అయ్యేదాకా చూసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయితే ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత మనం ఎగ్స్ ఉడకపెట్టాల్సిన పని లేదని చెప్పాను కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకుందాం. ఈ వాటర్లో ఎగ్స్ ఉడికిపోతాయి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఈ ఎగ్స్ ఉడికే వరకు చూసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి లోపల ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.